ఏదన్నా ఇస్తాము, లేకపోతే ఏదన్నా తెస్తాము, అట్లా కొంతమంది ఆశ పెడతా ఉంటారు. ఆశ పెడితే అదే ఆశ పెట్టుకొని కొంతమంది జీవితకాలం అంతా గడిచిపోద్ది. కానీ ఎవరు ఏది చేస్తామంటారో కొన్నిసార్లు అది జరగకపోవచ్చు. కానీ దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఆయన వద్ద ఏమి దొరుకుతుందంట? కృప దొరుకుతుంది. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన. హీ హ్యాస్ రిడీమ్డ్ అస్ ఫుల్లీ. సంపూర్ణంగా దేవుడు మనల్ని విమోచించాడు. అపవాది యొక్క కబంధ హస్తాలలో మనల్ని సగం విమోచించి సగం విడిచిపెట్టలేదండి. హీ డజంట్ వాంట్ అస్ టు బీ స్లేవ్స్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి మనం బానిసలుగా ఉండాలని, పాపానికి మనం బానిసలుగా ఉండాలని యేసుకి ఇష్టమో లేదు. అందుకే సంపూర్ణంగా ఆయన మనల్ని విమోచించాడు. ఇంకొక మాట చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 27వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 27వ వచనం. సియోనుకు న్యాయము చేతను, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. విమోచన ఎవరంటే వారు ఇవ్వలేరు. ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులు ఎవరు విమోచించలేరు. పాపంతో ఉన్నవారు విమోచించలేరు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపించలేడు. ఆల్రెడీ గుంటలో ఉన్నవాడు ఇంకొక వ్యక్తిని గుంటలో నుండి పైకి లేవనెత్తగలడా? ఈ లోకంలో ఉన్న మనుషులందరి పరిస్థితి అదే. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దెర్ ఇస్ నో వన్ హూ ఇస్ రైచియస్ ఇన్ దిస్ వరల్డ్. మన నీతి క్రియలు, ఒకవేళ మన మంచి క్రియలు ఏమన్నా ఉంటే అవి దేవుని దృష్టిలో మురికి గుడ్డలు లాంటివే. కానీ ఒక మనిషి విమోచించబడాలంటే నీతి చేత విమోచనము కలుగును. యేసుక్రీస్తు ప్రభువే ఆ నీతి అండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జీసస్ ఈజ్ అవర్ రైచియస్నెస్.